తెచ్చుకోవడంలో భీష్ముడు చెబుతున్నారు. దేవాలయంలోని చెట్లకు పూసిన పువ్వులు ఆ దేవాలయంలోని దేవతలకు వెళ్ళాలి తప్ప వాటిని కోసి ఇంటికి తెచ్చుకోకూడదు. అర్థమవుతుందా? దేవాలయంలో చెట్లను నాటితే దానికి పూసిన పువ్వులను దేవుని గుడిలోనే సమర్పించాలి. అలానే ఇంటికి తెచ్చుకోకూడదు, అది దోషం. శ్మశానంలో వేసిన పూల చెట్లకు పూసిన పువ్వులను ఇంటికి తెచ్చి పూజ చేసుకోవడం, ఇంట్లో ఉన్న స్త్రీలు అలంకారం చేసుకోవడం, వివాహాది క్రతువుల యందు వాడడము, శాంతి కర్మలు, పౌష్టిక కర్మలలో వాడడము కానీ చెయ్యకూడదు. శ్మశానం ఉంటుంది, ఆ పక్కనే చెట్లు ఉంటాయి, పూలు వస్తాయి, బండి మీద మనం వస్తుంటాం, కారు మీద వస్తుంటాం. అరే రేపు ఒక ఇంట్లో పూజకు పుష్పాలు లేవే అనుకొని కారు బండి ఒకటి ఆపుకొని చక్కగా చెట్టు కొమ్మ మంచి పుష్పాలు తెచ్చుకొని ఇంట్లో దేవుడి ముందు పెడతాం. అది మహాపాపం అని చెప్పారు. అలా చేయకూడదు. స్త్రీలు అలంకారాలలో కూడా పెట్టకూడదు, తప్పు. పువ్వుల వాసనతో దేవతలు, వాటి దర్శనముతో యక్షులు, వాటి అనుభవముతో సర్పములు, ఈ 3 పద్ధతుల్లో మానవులు ప్రీతి చెందుతారు. దేవతలు వారికి యోగ్యమైనటువంటి పువ్వులతో పూజ చేస్తున్న వారి యందు ప్రీతి పొందిన వారై కావలసిన కామితములను నెరవేరుస్తున్నారు. పూజ అంత గొప్పది కాబట్టి పూజలో వాడే పువ్వు అంత ప్రశస్తమైన స్థానము పొందింది. ధూపమిచ్చే విషయంలో అందుకు చెట్టు నుంచి తీసిన పొడి దేవతలకు చాలా ప్రియమైనటువంటిది. అందుకు చెట్టు తెలుసా? ఆ చెట్టు నుండి వెలుడు తెచ్చి ఎండబెట్టి దాన్ని చూర్ణం చేసుకొని దాన్ని ఇంటిలో ధూపము కింద వేసుకుంటే సమస్త రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు. ఇంకా గుగ్గిలం మరింత వాసన వస్తుంది. మైసాచి, అగరవత్తులు ఎక్కువగా మంచి సువాసన ఇచ్చేటువంటి ఆ ద్రవ్యములను వాడాలి. దానివల్ల గంధర్వులకు, నాగులకు ప్రీతికరమై వారి నుండి వచ్చే ఆపదలు తొలగిపోతాయి. ధూపం గురించి చెబుతూ భీష్ముల వారు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. దేవతలకు పూజ చేసేటప్పుడు తామస గుణముతో ఉండే రాక్షసులు, భూతములు, కుచితమైనటువంటి బుద్ధి కలిగినవన్నీ దీపం ఎక్కడ వెలిగించి ఉంటుందో అక్కడ అణిగిపోతాయి. అందుకే ఇంటి అంత మారేడు వృక్షం ఆగ్నేయ తీర్థంలో ఉండాలి, ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉండాలి. ఆ మారేడు వృక్షానికి మీరు ప్రతిరోజు దీపం పెట్టండి. ఆ మారేడు వృక్షాన్ని 3 ప్రదక్షిణలు చేయండి. ఒకసారి గట్టిగా అద్దుకోండి. మారేడు వృక్షము అపారమైన తేజస్సును, అపారమైన నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఆ వృక్షమందు దీపాన్ని వెలిగించాలి. మీకు ఇండ్లయందు అంత పెద్ద మారేడు వృక్షాన్ని పెట్టుకోవడం ఇబ్బంది అయితే ఆగ్నేయంలో తక్కువ స్థలం దక్కున్న వారు కుండి తెచ్చుకోండి. మామూలు కుండి కంటే కొంచెం పెద్ద కుండి తెచ్చుకోండి. దాంట్లో మారేడు వృక్షాన్ని పెట్టండి. పెట్టి అది పెరిగినా కొద్ది కట్ చేస్తూ ఉండండి. అది గుబురుగా చిన్నగా ఉండి గుబురుగా పెరుగుతుంటుంది. దాని మొదట్లో దీపం పెట్టండి. అది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆ వృక్షము, మారేడు వృక్షము ఆగ్నేయ దిశలో మాత్రమే ఉండాలి. ఆగ్నేయ దిశ ఎక్కడుంటుంది? ఆ వంట గది ఉన్నటువంటి మూల ఆగ్నేయ మూల. ఆ మూలలో చెట్టు నాటాలి. అరటి వృక్షము కూడా ఇంట్లో ఉండాలి. అది కూడా ఆగ్నేయ మూలలోనే ఉండాలి. నిమ్మ వృక్షము కూడా ఉండాలి. ఆ నిమ్మ వృక్షము కూడా ఆగ్నేయ మూలలోనే ఉండాలి. అంటే ఆగ్నేయమందు ఖాళీ స్థలం ఉంటే అటువైపు పెట్టుకోవాలి. మనము సూర్యుని వైపు ముఖము చేసి నిలబడితే కుడి వైపు ఉన్నటువంటి మూల ఆగ్నేయ మూల మీ ఇంటి యందు, ఎడమ వైపు ఉన్నటువంటి మూల ఈశాన్య మూల మీ ఇంటి యందు, ఎడమ చేతు పైన ఉన్నటువంటి మూల వాయువ్య మూల, కుడి చేతుకు వెనకాల ఉన్నటువంటి మూల నైరుతి మూల. అలా గుర్తుపెట్టుకోండి. నైరుతి మూల గుర్తుపెట్టాలంటే అలకగా మీ ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉన్నటువంటి మూల నైరుతి మూల, దాని ముందున్న మూల ఆగ్నేయ మూల. దాన్ని తేలిగ్గా గుర్తుపట్టడం వంటశాల. కొందరు నైరుతిలో కూడా వంట రూములు ఇస్తున్నారు కాబట్టి అది ఆగ్నేయం అనకూడదు, అలా ఇవ్వకూడదు. అగ్ని ఎక్కడ ఉండాలి? అగ్ని ఉన్న చోట ఉండాలి. కాబట్టి వంట రూమును ఆగ్నేయంలోనే నిర్మించుకోవాలి. అలాంటి వృక్షాలను ఆ రకంగా మనము పెంచితే మన ఇల్లు పరమ ఆరోగ్యప్రదాయనిగా ఉంటుంది.
తదుపరి ఆ మారేడు ఆకులను చక్కగా రాత్రిపూట మంచినీళ్ళ చెంబులో వేసుకోండి. ఉదయం లేవగానే మరగడుపున తాగండి. సర్వ ఆరోగ్య ప్రదాయిని. సర్వ ఆరోగ్యాలన్నీ మనకు వృక్షాలు ఆవులనే ఇచ్చాడండి. ఈ ఆవులు ఈ పత్రాలు వేస్తాయి. చక్కటి ఔషధీకరమైనటువంటి గోమయాన్ని, గోపంచకాన్ని, గోవు పాలను మనకిస్తుంది. మనమేమో అవి చెయ్యం. ఆ రకంగా వేసుకోవాలి. దీప దానము చేసే వ్యక్తి హృదయము పరమాత్మ ధర్మములతో ప్రకాశిస్తుంది. ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి ధర్మములను అనుష్ఠానము చేసి ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడవుతాడు. దీపములో వెలిగే జ్వాల వెలుగునిచ్చేది. ఆ వేయబడిన వత్తి స్థిరముగా నిలబడేదిగా ఉండాలి. దీపము ఎక్కడెక్కడ పెడితే పరమశ్రేష్టమో చెబుతున్నారు. 10 మంది నడిచే బాటలో వెలుతురు కనబడటానికి వీలుగా దీపం పెట్టడము, నలుగురు కూర్చొని చర్చించే చావడిలో దీపం పెట్టడము, దేవాలయంలో దీపం పెట్టడము, కొండ మీద దీపం పెట్టడము అన్ని ఐశ్వర్యమునకు కారణములు. ఇప్పుడు దీపం పెట్టేటట్టు ఎట్లున్నాయండి? వీధిలో ఎక్కే ఉండి ఇంక దీపాలు ఎందుకు కదా? అంటే ఇవన్నీ ఎప్పుడు చెప్పాడు? విశ్వాచార్యుల వారు ద్వాపరాయుగంలో ఎప్పుడప్పుడు కరెంటు లేదు కదా, అందుకని అప్పుడు వేసుకుంటే మంచిదన్నారు. ఇప్పుడు కూడా ఎక్కడైనా మీకు కొంత మంచి జరగాలంటే ఏ వీధి ఎందైనా లైటు లేకపోతే గ్రామ పంచాయతీ వారికి దగ్గరుండి కంప్లైంట్ చేసి ఆ వీధిలో దీపం వెలిగించండి. ఆ వాడకున్న వారంతా అనుకుంటారు, అబ్బా ఏ పుణ్యాత్ముడు వేశాడో ఈ వీధిన లైటు, ఆయన చల్లగుండుగాక అంటారు. అది కూడా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం వేసుకోవచ్చు. 2 ఇంటి యందు దీపము తప్పకుండా పెట్టుకోవాలి. ఆగ్నేయములో ఇంట్లో కూడా దీపారాధన చేయాలి. ఎప్పుడు? సూర్యుడు ఉదయించక ముందు బ్రహ్మముహూర్తంలో చేయాలి. ఎవరు చేయాలి? ఇంటి యజమాని దీపారాధన చేయాలి. ఒక పక్క చాత కాకపోయినా, కాళ్ళు లేవకపోయినా, చావటానికి సిద్ధంగా ఉన్నా అయినా వెళ్ళి దీపారాధన చేయాలి. చేస్తాడు. ఇక్కడే ఉన్నాడు మహానుభావుడు. ఆయన దర్శనం జరిగింది మనకి ఇవాళ. అద్భుతమైనటువంటి వ్యక్తి ఈ మహానుభావుడే. చాత కాకపోయినా, రోగం వచ్చినా, మంచం మీద పడుకున్నా, ఎందుకు లేస్తావు స్వామి పడుకో అన్నా కూడా లేదు అని లేస్తాడు, చేస్తాడు. కొట్టుకుంటుంది ప్రాణమైనది. ఖచ్చితంగా ఉదయం లేవాలి. బ్రహ్మముహూర్తంలో చీకటి ఉండగానే దీపాలను చూసుకుంటాడు. ఎన్నో కష్టాలలో చూశాను మహానుభావుడు. ఆయన దర్శనం వల్ల మనకు పుణ్య దర్శనమే. అలాంటి వారు వ్యక్తులను దర్శనం చేసిన పుణ్యమే. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? చాద కాకుండా దీపం పెట్టేవారు ఎవరైనా ఉంటే చెప్పండి, దయచేసి వారి ముఖం వచ్చి చూస్తాం. రోగం వచ్చి జ్వరం వచ్చినా కూడా దీపం పెట్టాలి మహిళలు.